హలో గాయ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై కొత్త వ్లాగ్. మళ్ళా వ్లాగ్ స్టార్ట్ అయి నుండి వ్లాగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మా పొలం నుండి చెప్పాం కదా. ఈ వ్లాగ్ లో అయితే కొన్ని పనులు అవుతున్నాయి. అటు వేరే చేనులకు పోయి ఆడ దున్నిపియాలంట, ట్రాక్టర్ వస్తుందంట, అది చెయ్యాలి. ఇగో ఇలా ఎవడు ఇలా నీళ్ళే లేవు, నీళ్ళు లేవు, నీళ్ళు వస్తాయి అంటే ఇక్కడ ఆపిండు పోయి. ఏడ తీసేయాల, తీసేస్తే అప్పుడు మనకు వస్తాయి. ఇప్పుడైతే వస్తుంది, ఇక పడుతుంది పని. సరే చేయరా, వీళ్ళు లిల్లే అవుతలేవు. ఇది ఎండే పీక్తుంది. దీంతో పోసాలి, మరి లిల్లే అవుతలేదు. బొంగలు పడతాయి, వేసిన కాడనే బొంగలు పడుతున్నాయి. మళ్ళా ఎందుకు ఏ లాభం. ఇదంతా సిమెంట్ వేసి పడేస్తే చూడు, నువ్వు ఇంత పిల్లవాడివి మళ్ళా. ఇట్లా పెట్టి పడేరి. అది సాగుకోరు బ్రో, ఓ సాగుకోరి. అవసరం ఎట్లుంటుంది తెలుసు కదా, ఫార్మింగ్ అంటారు కదా, ఫార్మింగ్ చేస్తాను అది చేస్తా, ఇది తీర వస్తుంది. నేను కూడా అట్లనే అనుకున్నా, మంచి వేసి హెచ్పి కానీ ఇంత లైట్ అనుకున్నా. లైట్ అంటే నీ సరదా మొత్తం తిరుతుంది. సాగుకోరి ఏమైనా స్కిల్ ఉంటుంది, అన్న చేసుకోవచ్చు అప్పుడే, మెకానిక్ అన్న ఏదన్నా.
ఇట్టనైతే పోరాదు, ఇది అస్సామే పోతుంది. మళ్ళా వస్తుంది అది. కొత్త వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వ్లాగ్స్ అయితే తీస్తా. అక్కడ స్టార్టింగ్ అయిపోయినా ఆడ నుండి ఇదంతా వాగుల దాకా ఒక్కనే గుంజుకున్న వారి. మా చెల్లె, నేను, మా మమ్మీ ముగ్గురం పని చేసిన. మా మామ అప్పుడప్పుడు వచ్చి అంటే నేను ఇళ్ళకి పోయినా వారు పని చేయ, అప్పుడు ఇళ్ళ మా దాళ్ళకి వచ్చాను అట్లా అని. ఇక్కడ వాటర్ వస్తలేదు, తీసేసి ఇట్లుంటుంది పరిస్థితి. బ్రో ఫార్మింగ్, దిస్ ఈస్ ఫార్మింగ్. కొన్ని వస్తాయి ఫార్మింగ్. నేను రోజు చేసే పని అయితే ఇదే. ఇవన్నీ వచ్చి ఇవన్నీ పొలాలు చూసి మళ్ళీ అటు సైడు ఈ బ్రిడ్జ్ లెక్క కనబడుతున్నా, మళ్ళీ అటు సైడ్ పోయి ఆడ కూడా అవన్నీ పొలాలు చూసి ఇంటికి పోవాలి. ఇంటికైనా కూడా అట్టిగా ఉంటా అనుకుంటారా, అట్టి అయితే ఉండ. ఇంటికైనాక కూడా నాకు ఏదో పని ఉంది. గడ్డి కోసుకొచ్చుడు పర్లకు, ఆర్ వేరే పొలం ఇంకా ఆడ వేరే సైడ్ ఉంది, అటు సైడ్ పోవుడు ఏదో పని అవుతుంటది. 24+ పని. మీరు రోజు చూసింది పొలమే, ఇవన్నీ తిరిగి ఇంటికి పోదా. ఫస్ట్ అటు సైడ్ పోయాక ఎట్లా అది సామర్థ్యం ఏడు కాడికి బెస్ట్ లేదంటే కింద వాటర్ ఉంటాయి, గాడ వాటర్, గీడ వాటర్ ఉంటాయి, కింద వాటర్ ఉంటాయి మంచిగా.
ఎంత ఓకే ఉంది. ఎప్పుడైతే అటు సైడ్ అయితే పోం. సీట్ బంద్కి అయితే వచ్చిన. ఇటు సైడ్ చూడరు మొత్తం నీళ్ళలో ఎండి పీకుతుంది. అలా అయితే పైకి తీసిన మెల్ల అవును గెలవకుండా నీళ్ళు మన పొలం పట్టాలంటే తీయాలి తప్పది. ఇట్లా ఎండి పిక్కి మాడ ఏమన్నా కచ్చి కచ్చి అయితే మొత్తం అక్కడికి వాగులు ఇల్లు వస్తుంది. అది ఒకే ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఇది ఆన్ చేస్తే 3 పడతాయి. అవి ఆన్ చేస్తే అదే పోతున్నాయి. భూములు అయితే మంచిగా నీళ్ళు అయితే పెట్టినా అప్పటికైతే వచ్చి చూద్దాం ఇల్లు పడుతున్నాయా లేదా. పడపోతే వచ్చి ఒడ్లు వేసుడే అంతే. నా చిన్న బ్లాగ్ ఏంది అంటే సీన్ కన్నా అయిపోతుందా అది అంతే ఉంటుంది మరి కానీ బ్లాగుగా పని ఇది. రోజు వచ్చి ఆ పొలం ఈ పొలం తిరిగి పోవాలి. కాలేజ్ మెయింటైన్ చేసేది ఏంటిదంటే స్టడీస్ ప్లస్ స్టడీ స్టడీస్ ఇటు మా పొలము అటు అటు ఇంట్లో హోమ్ ఈ మూడు బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను దట్ ఈస్ మై ఛాలెంజ్. అట్లా ఇప్పుడైతే ఇంటికి పోదా. ఇంటికి పోయినాక ముచ్చట ఏముంటుందని